ఇక అనంతపురం జిల్లాలో ముగ్గురు చైల్డ్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం రూరల్ అర్బన్ ప్రాంతాల్లో వేరు బృందాలుగా సిసిఎస్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముగ్గురు కేటుగాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి 8 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనుముల మారుతి ప్రసాద్, మూడవత్ రామ్ల నాయక్ అనే ఇద్దరు నిందితులు అనంతపురం సిసిఎస్ కార్లదిన్నె పోలీసులు అరెస్ట్ చేయగా బి వేణు అనే నిందితుడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులు చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేస్తూ ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో జనసంచారం లేని ప్రదేశాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ బైక్ పై వచ్చి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంతకుముందు పలు పోలీస్ స్టేషన్లో ఈ దొంగల ముఠాపై కేసులు నమోదయ్యాయి. పక్క సమాచారం మేరకు మాటు వేసి ఈ ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. అనంతపూర్ జిల్లా పరిధిలో ఈరోజు ఒక ముగ్గురు చైన్ స్నాచింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఎనుముల మారుతి ప్రసాద్ వెంకటాంపల్లి, మూడవత్ రామ్ల నాయక్ వెంకటాంపల్లి, బి వేణు కేశవపల్లి. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కాదు, ఒక మొదటిద్దరు ఒక బ్యాచ్, అతనికి తోడు మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పడం లేదు. ఇంకో వ్యక్తి కూడా మొదటి ఇద్దరితో ఉన్నటువంటి ఎవరితో మారుతి ప్రసాద్, రామ్లా నాయక్ ఉండేటువంటి కూడా అరెస్ట్ చేస్తుంది. ఆ తగదు కొంత ప్రాపర్టీ పడుతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకోలేదు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ ఏర్పాటుకి ఇండిపెండెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సరం కాలంగా మన అనంతపూరు టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి ఈరోజు సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్క్ చేసేటువంటి బంగారం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సింది. ఈ ఎనుగుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా రామ్ల నాయక్ గతంలో మనకి 1.5 years బ్యాక్ కూడా వాళ్ళని మన మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఏమో మోటార్ సైకిల్ మీద రావడం, ఎక్కడైనా ఒంటరిగా ఉన్న మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవడం, మనిషిని నెట్టేసిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండో బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ వేణు, బి వేణు కేశవపల్లికి సంబంధించిన అతను మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయనేం చేస్తా అంటే సెలవు మీద మామూలుగా ఆర్మీ వాళ్ళు కానీ అందుకని 15 రోజులు, 4 రోజులు వాళ్ళ అవసరాన్ని బట్టి అయినప్పుడు సెలవు ఇస్తూ ఉంటే అతను వస్తాడు. వీడంతా కూడా దుర్వ్యసనం లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకెట్ లాంటి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని వీళ్ళు స్నాచింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తారు. వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టబోతూ ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరగా పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు, శివారెడ్డి గారు పర్యవేక్షణలో మన సిఐ ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగనమల శ్రీధరు, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుల్ రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టిన సమాచారం వరకు వీళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీస్ ప్రకారంగా కూడా దీంట్లో